8 లక్షల కోట్ల రూపాయలు, ఇటు తెలంగాణ 3.12 లక్షల కోట్ల రూపాయలు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంటే తెలంగాణ 11వ స్థానంలో ఉంది అని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. అయితే నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చిన తర్వాత వైసీపీ నేతలు టీడీపీ వైపు విమర్శనాస్త్రాలు ఎక్కిపెడుతున్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసింది, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది, సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు వరకు కూడా అప్పులు పెంచేశారు, తీసుకున్నారు వైసీపీ పాలనలోనే అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో వీరన్నింటికి చూస్తుంటే మా పాలనలో ఈ 3 ఏళ్లలో కేవలం 1.30 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మేము తీసుకున్నాం. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేసరికి 2.68 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉంచి వెళ్లారు అంటూ వైసీపీ నేతలు టీడీపీ వైపు విమర్శలు పెడుతూ ఉన్నారు. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ నుంచి సంపత్ యాదవ్ గారు, వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు, మరికొద్దిసేపట్లో సీనియర్ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో జాయిన్ అవుతారు. నమస్తే అండి సంపత్ యాదవ్ గారు, నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే అండి. ముందుగా టీడీపీ నుంచి అడుగుతున్నాను సంపత్ యాదవ్ గారు, నిర్మలా సీతారామన్ ఆ రాష్ట్రాలు కేంద్రం అప్పుల గురించి వివరణ ఇచ్చిన తర్వాత వైసీపీ నేతలు మీ వైపు వేళ్లు పెట్టి చూపిస్తూ ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరిపోయింది, 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది అని. కానీ నిర్మలా సీతారామన్ అప్పుల గురించి వివరించారు, 3.98 లక్షల కోట్ల రూపాయలు, అంటే దగ్గరగా 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయి అని. దీని గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా ఈరోజు డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. సార్, ఇప్పుడే మీరు అన్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు ఏదైతే నిన్న పార్లమెంట్ లో చెప్పారో అవన్నీ కూడా గణాంకాలు ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఏదైతే వస్తాయో దాన్ని లెక్కల ప్రకారంగా ఆమె చెప్పడం జరిగింది. మేమేమంటామంటే ఆ లెక్కలే తప్పు అని చెప్తున్నాం. దానికి వివరణ కూడా మేము ఇవ్వగలుగుతాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఈరోజు రాష్ట్రం ఏదైతే చెప్తుందో 3,99,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు ఉందని చెప్తున్నారో, ఓకే రైట్, వాళ్ళు చెప్పింది వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మరి మేము ఒక్క మాట అడుగుతున్నాం, రేపెట్ట ఈరోజు వైకాపా వచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు, రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ వస్తుంది. రేపు ఇదే అప్పుని ఇంకింత మించి అప్పు లేదు అని ఏమన్నా రాసిస్తారా? లేఖ రూపంలో కానీ ఇచ్చి ఇంకా అంత మించి కానీ అప్పులు ఉన్నట్లయితే బుగ్గన కడతాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కడతారా చెప్పాలా? ఎందుకంటే అండి ఇక్కడ ఒక్కటే అండి, మనం ఆర్బీఐ ద్వారా ఏదైతే ఫండ్స్ తీసుకుంటామో, లేకపోతే ప్రభుత్వ సంస్థల ద్వారా ఏదైతే ఫండ్స్ తీసుకుంటామో అవి మాత్రమే ఏదైతే ఆర్బీఐ లెక్కల ప్రకారంగా ఉంటాయి, వాళ్ళకి లెక్కలు ఉంటుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రైవేట్ సంస్థల ద్వారా లేదా వివిధ సంస్థల ద్వారా ఏదైతే అప్పులు తీసుకుంటారో అవి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే తెలుస్తుంది, కానీ ఆర్బీఐకి వ్యక్తిగతంగా తెలిసే పరిస్థితి లేదు. అయితే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు కానీ ఏదైనా ఆర్బీఐ ద్వారా ఏదైతే వస్తాయో సర్వే మొత్తం తీసుకున్న బడ్జెట్ మొత్తం రివైజ్ అంతా తీసుకున్న తర్వాత ఏదైతే ఉందో అది మాత్రం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అప్పులు ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు దాకా పార్లమెంట్ కి ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. పార్లమెంట్ కూడా దాని మీద క్షుణ్ణంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అప్పుల్ని వాళ్ళు కూడా తీసుకొని చెప్పుంటే బాగుండేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాని ప్రకారంగా చెప్పిందో దాన్ని మాత్రమే నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు కాబట్టి కరెక్ట్ కాదు. ఇంకొక విషయం చెప్తాను, నిన్న పార్లమెంట్ లో చెప్పింది నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కాబట్టి వైకాపా నాయకులందరూ సంకలు కొట్టుకుంటున్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ రోజు సాక్షి పత్రికలో ఇంతే అప్పు తీసుకున్నాం ఈ విధంగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు లేదని రాయొచ్చు కదా, ఆ మాట ఎందుకు రాయలేదండి? ఓకే ఓకే వేణుగోపాల్ గారు ఏం చెప్తారు? నిర్మలా సీతారామన్ ఏదైతే చెప్పారో అది ఆర్బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ రుణాలే తప్ప రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఇతర మార్గాల ద్వారా తీసుకున్నటువంటి రుణాలు ఇందులో చూపించలేదు అని, ఇందులోకి రాలేదు అని. వాటిని తీసుకుంటే కనుక టీడీపీ చెబుతున్నట్లుగా అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటుందని. సార్, ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్ ఉన్న పెద్దలకి, వీక్షణ ప్రేక్షకులకి, రోహిత్ గారు మీకు నా నమస్కారం. నమస్తే అండి. సార్, మేము ప్రతి డిబేట్ లోనూ ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకి చెప్తానే ఉన్నాం, రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, అదే విధంగా చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేశాడు, అదే విధంగా చంద్రబాబు నాయుడుకి ముందు రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది అని పదే పదే చెప్తున్న
వీళ్ళకి కళ్ళు కనపడదు, చెవులు వినపడదు. ఎందుకంటే ఈరోజు 2014 చూస్తే రాష్ట్ర విభజన సమయానికి 1,20,556 కోట్ల అప్పునింది. అదే విధంగా కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు వచ్చి 14,283 కోట్లు. అదే విధంగా ప్రభుత్వం గ్యారంటీతో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు వచ్చి 18,374 కోట్లు. రాసుకోమని చెప్పండి. దీంట్లో ఏ ఒక్క రూపాయి తప్పున్నా కూడా సరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదో శ్వేతపత్రము, జగన్మోహన్ రెడ్డి ఏదో సాక్షులు వేయాలంటున్నారు కదా, ఇది రాసి పెట్టుకోమని చెప్పండి. ఏదైనా ఒక రూపాయి కూడా తప్పుంటే మీ సుమన్ టీవీ వేదిక చేసుకొని వాళ్ళు ఏం చెప్తే మేము దాన్ని తలకా ఉంచుతాం. అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ చెప్పిన 3.98 లక్షల కోట్లు కాకుండా చెప్తున్నాను నాకు 2 minutes అది కాకుండా అంటున్నారు కదా, 2 minutes టైం ఏంటి? క్లారిటీగా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పింది, మేం చెప్పే డబ్బులు అప్పులకి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఎంత అప్పు చేసింది మొత్తం మీకు టోటల్ తో సహా క్యాల్కులేషన్ చెప్తాను. 2 నిమిషాలు టైం ఇస్తే వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. అదే కనీసం ప్రజలన్నా అర్థం చేసుకుంటారు. మమ్మల్ని పూర్తిగా మాట్లాడినివ్వండి. ఈ రోజు రాష్ట్రం విభజనకు ముందు జరిగిన అప్పుల గురించి చెప్పాను. అదే విధంగా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు 1,47,559 కోట్లు. అదే విధంగా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు వచ్చి 49,360 కోట్లు. అదే విధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 38,734. 2,10,000 కోట్లే కదా. వినండి సార్. ఇప్పుడు మీరు చెప్పే సాక్షిలో వేయండి, శ్వేతపత్రం వేయండి, ఇంతే అప్పులు రాసేయండి అన్నారు కదా, చెప్తున్నాం మేము, రాసుకోండి. ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ ఏమైతే ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన ఫిగరు, మేము చెప్పే ఫిగరు ఇన్ని రోజులు మేము టీవీ డిబేట్ లో చెప్తా ఉన్నా మీకు అర్థం కాలేదు. ఈ రోజు ఆమె ఆర్థిక శాఖ మంత్రి చెప్పేది, మేము చెప్పేది టోటల్ తో సహా చెప్తాను ఎంత డబ్బని. మీరు గతాలు వద్దన్నా, గతం వద్దు. 2014 అప్పుడు మాత్రము కప్పిపుచ్చేసి మీరు చేసిన తీర్చేసే విధంగా 2,10,000 కోట్లు చంద్రబాబు నాయుడు అదే విధంగా మీ దత్తపుత్రుడు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రం మొత్తానికి అప్పులు చేసేసినట్టు మీరే వినన్నా. మీరు మాట్లాడానా? ఓకే, సంపద యాదవ్ గారు మీరు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు గతం వద్దు, ఇప్పుడు చెప్పానండి. 2,10,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేసే చెప్పాం. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ఎంత అప్పు చేసింది, 2,10,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేసింది అన్ని చెప్తా వినండి. మీరు వినకుండా మా కాళ్ళ గడ్డం పడితే మేమేం చెప్పాలి? చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేశాడో కూడా చెప్తాను వినండి. ఇలాగ మేము తప్పుడు లెక్క చెప్పము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు టోటల్ అప్పు ఎంత అండి చంద్రబాబు నాయుడు గారు చేసింది? కాదు వేణుగోపాల్ గారు, ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేసింది 2,68,000 కోట్లేనా, ఇంకేమైనా ఉందా? 2,10,000 కోట్లు చేశాడు. 49,360 కోట్లు కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాడు. అదే విధంగా గ్యారంటీతో కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది 38,734 కోట్లు తీసుకున్నాడు సార్. 2,40,000 కోట్లు తీసుకున్నాడు. మొత్తం ఎంత? 2,40,000 కోట్లు తీసుకున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుడు కూడా చెప్తున్నాం సార్, మేము దాచిపెట్ల. ఈ రోజు మా కోసం రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు, అదే విధంగా అభివృద్ధి. ఈ రోజు కరోనాతో ఇబ్బంది పడుతున్నా మనకు ఆర్థిక పన్నులు ఏమి రాకపోయినా కూడా, పన్నులు మనం ఆశించినంత పన్నులు ఆదాయాలు రాకపోయినా కూడా ఈ రోజు చెత్త మీద పన్ను వేస్తాం, మళ్ళీ మాట్లాడుతున్నాడు. చెత్త మీద కూడా పన్ను వేసుకుంటా, మళ్ళీ పన్నులు రాలేదంటే నువ్వు అన్నా. ఇన్నన్నా కరోనా టైంలో ఎవడు కట్టారన్నా పన్నులు? పన్నులు మొత్తం చెప్పండి. మీ అప్పులు చెప్పండి. సంపత్ యాదవ్ గారు ఆయన చెప్పనివ్వండి, వేణుగోపాల్ గారిని చెప్పనివ్వండి. వాళ్ళ అప్పులు చెప్పండి. 2019-2022లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు 1,22,495 కోట్లు సార్. అదే విధంగా కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు 53,859 కోట్లు. అదే ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు వచ్చి 18,125 కోట్లు సార్.
గత తెలుగుదేశం ప్రభుత్వము అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కలిపి 3,98,903 కోట్లు అవుతాయి. ఈరోజు కేంద్రం ప్రకటించింది కూడా అదే. కానీ వీళ్ళు చెప్పేది ఏమంటే భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు అప్పులు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో తోచేశాడు. సార్ అప్పులు ఊబిలో తోచింది తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది సార్, 6,59,868 కోట్లు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో 6,53,000. సంపదయాదవ్ గారు ఒక్క చిన్న విషయం క్లారిటీ ఇవ్వండి. ఈ 3,98,000 కోట్ల రూపాయల్లో మొత్తం బహిరంగ రుణాలు అని అన్నారు. అంటే ఆర్బీఐ ద్వారా తెచ్చినవేనా, కార్పొరేషన్ ద్వారా తెచ్చినవి కూడా అన్ని ఇందులో కలిపే ఉన్నాయా? ఎస్పీవి ద్వారా తెచ్చినవి ప్రభుత్వం తెచ్చింది చంద్రబాబు నాయుడుకు ముందున్న ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ముగ్గురు కలిపి చేసింది 2 లక్షల కోట్లు. అదే వీళ్ళు ముగ్గురు కలిపి చేసింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్పులు చేసింది 3,90,000 కోట్లు. మొత్తం 5,90,000 కోట్లు అవుతాది. కేంద్రము స్టేట్ గవర్నమెంట్ మొత్తం 5,90,000 కోట్లు రైట్ కడతా ఉంటారు, ఇస్తా ఉంటారు. అంటే కార్పొరేషన్ ద్వారా తెచ్చినవి బహిరంగ రుణాలు కాకుండా తెచ్చినవి 2 లక్షల కోట్లు ఉన్నాయంటారు. ఈ సంవత్సరం కూడా 33,000 కట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వడ్డీ కలిపి ప్రతి సంవత్సరం కట్టాలి, అసలు కొంచెం కట్టాలి, వడ్డీ కట్టాలి. ఈ సంవత్సరం కూడా 33,000 కోట్లు అసలు వడ్డీ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కార్పొరేషన్ కోర్టు అయినా ఏదైనా సరే కడతా ఉంటారు, తీస్తా ఉంటారు. కానీ గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినట్టు వీళ్ళు ఎల్లో మీడియాలో, వీళ్ళు ఎల్లో పత్రికల్లో చంద్రబాబు నాయుడు వీళ్ళు దత్తపుత్రులు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేసేశాడు, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, వీళ్ళు ఎల్లో రాతలు రాస్తా ఉంటారు. అది మేము ఖండిస్తున్నాం. రోహిత్ గారు మాట్లాడండి. సంపద యాదవ్ గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మాట్లాడుకోమనండి. ఇంకేమైనా ఉందంటే క్లారిటీ ఇవ్వాల్సింది ఏమైనా ఉందా? ఒక్క నిమిషం అండి సంపద యాదవ్ గారు. మాకు అదే మనం ఒక్కొక్కరు మాట్లాడితే జనాలకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే గణాంకాలతో కూడినటువంటి డిబేట్ కాబట్టి. సో మీరు మాట్లాడినంతసేపు టైం ఇస్తాను. అంటే మన రాష్ట్ర అప్పుల గురించి, మనం పక్క రాష్ట్రాల అప్పుల గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. కేంద్ర అప్పులు, మన తెలుగు రాష్ట్రాల అప్పుల గురించి అప్పు చేసినట్టు, మిగతా రాష్ట్రాలు అంతా ఏదో డిపాజిట్లు చేసినట్టు, ఏదో ఆర్థికంగా వాళ్ళు ఏదో బలపడిపోయినట్టు చెప్తున్నారు కదా. ఈరోజు తమిళనాడు 6,59,868 కోట్లు ఉంది. అదే విధంగా సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఓకే అండి, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, తెలంగాణ 12వ స్థానంలో ఉంది. ఓకే ఓకే కాదు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. ఓకే పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, మనం అంతవరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది, 3,98,903 కోట్లు. ఓకే ఓకే ఒక్క నిమిషం అండి సంపద యాదవ్ గారు ఒక్క నిమిషం. అదేవిధంగా ఈ రోజు మూడు అంటే 2014 ముందు చేసింది చంద్రబాబు నాయుడు చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది, కలిపి 3,99,903 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ద్వారా. సరే డైరెక్ట్ ఫిగర్ ఇవ్వండి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, రాష్ట్ర విభజన జరిగేసరికి ఎంత ఉంది అప్పు? సార్ 1,20,556 కోట్లు. 1,20,000. ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయ్యేసరికి ఎంత ఉంది? 1,47,559. అంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు మాత్రమే 1,47,559 కోట్లు. ఓకే కార్పొరేషన్లు కాదు, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి దీనికి. స్టేట్ గవర్నమెంట్ ఇంత అప్పు తీసుకున్నాము, ఇంత చేస్తున్నాము, వీళ్ళు ఏదైతే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏం రూపాయి తీసేదానికి లేదు. టోటల్ ఫిగర్ బహిరంగ రుణాల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకునేది ఎంత, కార్పొరేషన్ ద్వారా తీసుకునేది ఎంత? డైరెక్ట్ ఫిగర్ 1,22,498 కోట్లు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా తీసుకునేది. ఓకే అదే విధంగా కార్పొరేషన్ ద్వారా తీసుకుంది 53,859 కోట్లు. అదే విధంగా బ్యాంక్ గ్యారెంటీ, ప్రభుత్వం గ్యారెంటీతో తీసుకునేది 18,535 కోట్లు. ఓకే ఎస్ సంపద యాదవ్ గారు. భారతదేశంలో ఓకే ఓకే వేణుగోపాల్ గారు మరి విమర్శల జోలికి వెళ్ళకండి, విమర్శల జోలికి మళ్ళీ వెళ్దాం. ఒకసారి మనం గణాంకాలు తీసుకుందాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా 185 లక్షల కోట్ల అప్పు చేసింది.
అంటే ఓకే ఏం చేసింది? కాదు వేణుగోపాల్ గారు మీరు వివరణ ఇచ్చారు. ప్లీజ్ 2 నిమిషాలు ఉండండి. ఒకసారి మనం సంపత్ యాదవ్ గారి దగ్గర వివరణ తీసుకుందాం. సంపత్ యాదవ్ గారు. సార్ ఇక్కడ ఏంటంటే సార్, మన రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మొత్తం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు 2014 వచ్చే ముందు దాకా మన రాష్ట్ర అప్పు 1,02,000 కోట్ల 667 కోట్లండి. 1,02,667 కోట్లండి. అయితే 2014 నుంచి 19 దాకా మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2,10,000 కోట్లండి. ఇది కార్పొరేషన్ ద్వారా గాని, వివిధ సంస్థల్లో తీసుకున్నా గానీ, లేకపోతే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా తీసుకున్న ఫండ్స్ అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలో చేసిన అప్పు ఎంత అంటే 5,20,000 కోట్ల 484 కోట్లండి. 5,20,000 కాదు వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం అండి. ఓకే కాదు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఎందుకంటే సంపత్ యాదవ్ గారు 5 లక్షల కోట్లు అన్నారు కదా, 2 నిమిషాలు ఓపిక పట్టండి. 5 లక్షల కోట్లు ఎలాగో చెప్తారు, అప్పుడు మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి ఒక్కసారి. సో ఒక్క నిమిషం, ఎందుకంటే ఆయన అబద్ధం ఆడుతున్నారు నిజం చెప్తున్నారు, మీకు క్లారిటీ ఇచ్చేసి 2 నిమిషాలు. అవునా కాదో చెప్పడానికి మీకు కావాల్సినంత సమయం ఇస్తాను వేణుగోపాల్ గారు. సో చెప్పండి సంపత్ యాదవ్ గారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏంటంటే సార్, నిన్న పార్లమెంట్ లో ఏదైతే డేటాను చూసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారో అది డేటానే క్లియర్ గా లేదండి. ఎందువల్ల కూడా చెప్తానండి మీకు ఈరోజు. దానిలో ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే ఆర్బీఐ వారు స్టడీ ఆఫ్ బడ్జెట్ అని స్టడీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారండి. తయారు చేసిన తర్వాత ఆర్బీఐ బులెటిన్ లో ఏదైతే రిలీజ్ చేస్తారో అది మాత్రమే మనకి పార్లమెంట్ లో వచ్చిన తర్వాత అది సబ్మిట్ చేస్తారు. దాన్ని మాత్రమే ఏదైతే ఆర్థిక మంత్రి ఉన్నారో చదువుతారండి. అయితే ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఏదైతే ఆర్బీఐ ఉందో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి మీరు ఏ కార్పొరేషన్లు ఎంతంత తీసుకున్నారు ఏంటని చెప్పరు. అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దాదాపు 4 విధాలుగా అప్పు చేసుకోవచ్చండి. ఏదైతే ఆర్బీఐ ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పిఏపి దానికి వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు. అదే నేను ఏమంటున్నానంటే అండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో మేము ఒక్కటి అడుగుతున్నాం. మేము ఈ రోజు చెప్పాము 5 లక్షల కోట్ల దాకా అప్పు చేసిందని. కాదు అని మీరు చెప్తున్నారు కదా, మీరు కార్పొరేషన్ ద్వారా ఎంతెంత అప్పులు తీసుకున్నారో బయట పెట్టండి. మీరు బయట పెట్టకుండా ఈ రోజు వచ్చేసి అది అన్నట్టు దొంగలు అంటే మీ దగ్గర ఉన్న డేటా ఉందా సంపత్ యాదవ్ గారు? సార్ డేటా నేను తెప్పిస్తున్నాను మీకు. ఇప్పుడు అయిపోయే లోపల నేను మీకు ఇస్తానండి. ఓకే. ఇక్కడ ఏంటంటే సార్ వివిధ రకాల యూనివర్సిటీల దగ్గర కానీ, లేకపోతే పంచాయతీల దగ్గర, జిపిఎస్ దగ్గర ఏదైతే అప్పులు తీసుకున్నారో ఈ డేటా అంతా పార్లమెంట్ కి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వండి. కర్మ ఏంటంటే పార్లమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగి తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే కాకి లెక్కలు ఏదైతే ఉంటుందో ఆర్మీ దగ్గర అది మాత్రం చెప్పేసి 1,20,000 కోట్లు అప్పే ఉందని. ఓకే, మీరు ఈ లోపు డేటా తీసుకురండి. ఒక్కసారి నేను నర్రా విజయ్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. నేను ఒకసారి విజయ్ గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం అండి, మీరు ఈ లోపు డేటా తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎస్ నర్రా విజయ్ గారు, ఎవరు చెప్తున్న వాదన కరెక్ట్ గురించి? అప్పుల గురించి ఇట్లా వాదన చేయడమే సరైంది కాదు. అప్పులు చేయడం తప్పు కాదండి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇట్లా మనం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లా కొట్టుకోవాలి అనే ఒక యాంగిల్, కానీ అప్పులతో తప్పే ఉంది, అది పెద్ద విషయమే కాదు. అప్పులు కానీ ఎట్లా ఖర్చు పెడుతున్నాము ఏందనేది ముఖ్యం. అంటే అప్పులు ఎంత ఉన్నాయి అన్న దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. మీరు 8 లక్షల కోట్లు అంటున్నారు, లేకపోతే 4 లక్షల కోట్లు అంటున్నారు. 2 రకాలండి. ఎఫ్ఆర్బిఎం ద్రవ్యలోటు కోసమేమో ఎఫ్ఆర్బిఎం పరిధి 3.5 పెట్టారు. దానికి మించకుండా చూసుకోవాలి. ఏది డైరెక్ట్ అప్పులు. ఇంకోటి జిఎస్డిపి, స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కి సంబంధించి గ్రాస్ స్టేట్, అది 25% బిలో ఉండాలి. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ నిబంధనల ప్రకారం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఏమవుతున్నాయి, కార్పొరేషన్ లోన్స్ అదనంగా ఇవేమో డైరెక్ట్ బడ్జెట్ లోన్స్ కాకుండా కార్పొరేషన్ లోన్స్, ఇతర లోన్స్ తీసుకుంటున్నాయి. తీసుకోవడం తప్పు కాదు. అంటే దానికి ఒక లెక్కపత్రం అన్ని ఉంటాయండి. లెక్కపత్రం అబద్ధాలు చెప్పుకోవడానికి ఏ దానికైనా. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అంటే నిర్మలా సీతారామన్ అన్నారంట ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్పీవి చిత్ర మార్గాల ద్వారా రుణాలు తీసుకొని
వాటి అసలు వడ్డీని బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చింది. అంటే తమ దృష్టికి వచ్చింది ఇలా చెల్లిస్తున్నారు అని, అంటే అది తప్ప రెండు వాళ్ళ దృష్టికి వచ్చింది అంటే తెలీదా వాళ్ళకి? వాళ్ళు ప్రతిదీ లెక్క ఉంటుందండి, తెలియదని ఆ టైంకి ఆమెకు లెక్క ఉండకపోవచ్చు, లెక్క ఉండకుండా ఉండదు. గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని తప్పించుకోవడానికి, రాష్ట్రాల్లో తగాదా పెట్టడానికి ఇట్లాంటి వ్యూహం చేస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు ఏమైందంటే కార్పొరేషన్ దాంట్లో లోన్ తీసుకుంటే గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటుంది, గవర్నమెంటే వడ్డీగానే చెల్లిస్తుంది. అదే ఏమైతుంది మళ్ళీ ఇప్పుడు కొత్త రూల్స్ చేంజ్ చేసినటువంటి నేపథ్యంలో హడ్కో కేంద్ర ప్రభుత్వ కార్పొరేషనే రాష్ట్రాలు ఏం చేస్తాయి, హడ్కో ద్వారా తీసుకున్నటువంటి లోన్స్ ని బడ్జెట్ ద్వారానే కడతాయి. అది కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లే పే చేస్తుంటాయి. ఇప్పుడు నిబంధనలు చేంజ్ చేసినటువంటి దాంట్లో హడ్కో కార్పొరేషన్లోను కార్పొరేషన్ కిందనే తీసుకుంటారు, అది గవర్నమెంట్ అప్పు కింద తీసుకోదట. అంటే ఇక్కడ వాస్తవ అప్పులు ఎంత అనేది ప్రతిబింబించాలంటే, ఎందుకంటే బీజేపీ మెంబర్ అడిగారు రాష్ట్రాల అప్పులు ఎంత కేంద్రం అప్పులు ఎంత అని, అంటే వాస్తవ అప్పులు ఎంతో తెలుసుకోవాలనే ప్రయత్నం. అందులో వాస్తవ అప్పులు రాకుండా కేవలం బహిరంగ రుణాల ద్వారా తీసుకునేది వచ్చి మిగతా విషయంలో క్లారిటీ లేదు అంటే జనాలకి వాస్తవ అప్పులు ఎంత క్లారిటీ గవర్నమెంట్లకు ఉంటుంది, గవర్నమెంట్లకు 100% క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉండకుండా రన్ అవ్వడే దేశం కానీ రాష్ట్రం కానీ రన్ అయ్యే ముచ్చటే ఉండదు. అది కంపల్సరీ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇస్తున్నాయి గవర్నమెంట్ బ్యాంకులే, ప్రైవేట్ మీకు వరల్డ్ బ్యాంక్ లోన్స్ కొన్ని అవి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ తీసుకుంటుంది. బయట అప్పులు అనేది వేరేది అనేది లేదు, మొత్తం మన గవర్నమెంట్ బ్యాంక్ అప్పులే తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. మ్యాక్సిమం వరల్డ్ బ్యాంక్ అవి చాలా తక్కువే ఉంటాయి, అది కూడా మళ్ళీ అప్పులు తీసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తున్నటువంటి అప్పులు ఇవి చేసి ఏం చేస్తున్నారు, జిఎస్డిపి పెంచుతున్నారా లేదా? తెలంగాణ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఇప్పుడు 12 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంది, అప్పులు కార్పొరేషన్ లోన్స్ కలిపి 4 లక్షల కోట్ల 4,10,000 కోట్ల ఉన్నది. నీకు 12 లక్షల కోట్ల ఆస్తి పెట్టుకొని 4 లక్షల కోట్ల అప్పు పెద్ద అప్పు కింద వస్తుందా గవర్నమెంట్లకి? ఏనైనా అదే ఏపీ విషయం చూస్తే ఏపీ విషయం కొంచెం ఎక్కువ ఉన్నది. ఇక్కడ జిఎస్డి తెలంగాణ మొన్నటి వరకు కూడా 25% లోపే ఉండే. ఇప్పుడు మారిన ఈ రూల్స్ మార్చినటువంటి నేపథ్యంలో అది 28-35 నుంచి అంతవరకు వెళ్ళిపోయింది. ఏపీది జిఎస్డిపిది 25% కంటే కూడా 40%-45% వరకు వెళ్ళిపోయింది, అవి కలిపి లోన్స్. అది చూసుకోవాలి కాదు. ఇప్పుడు మీరు టీడీపీ వైసీపీ నేతలు ఉన్నారు, టీడీపీ ఏమంటుందంటే కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలే 5 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అని అంటున్నారు, వీళ్ళేమో కాదు అని అంటున్నారు. ఇప్పుడు 5 లక్షల కోట్లు అంటే 5 ఇవి 390 అనేది 5 4 9.5 లక్షల కోట్లు, 9.5 లక్షల కోట్లు అవుతుంది కదా. 9.5 లక్షల కోట్లు ఉంటే తెలియకుండా ఉండదు కదా, తెలియకుండా ఉండే విషయమే కాదు. అది ఇప్పుడు ప్రజలకు ఏమంటే తెలియకపోవచ్చేమో, అది లెక్కలని ప్రతి డిపార్ట్మెంట్లో ఆర్థిక శాఖ కావచ్చు, కార్పొరేషన్లా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, బ్యాంకులో ఇచ్చింది మళ్ళీ ఎవరో కాదు కదండి, తెచ్చేది లోన్ ఎవరు, మన గవర్నమెంట్ బ్యాంకులే కదా ఇచ్చేది. వేరే బ్యాంకులు అయితే ఆర్బీఐ నుంచో లేదా ఇతర ఇటువంటి మన స్టేట్ నేషనల్ బ్యాంకుల నుంచే తీసుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే రాజకీయం. కేంద్ర ప్రభుత్వము తాను చేసినటువంటి వైఫల్యాలను రాష్ట్రాల మీదకి నెట్టేసి దేశంలో ఒక ఈ రకమైనటువంటి అస్థిరత క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి వాళ్ళు ఈ అన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పుకైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు పెడుతున్నాము, కొన్ని ఆ లెక్కలన్నీ ఉన్నాయి. కార్పొరేషన్ తీసుకొచ్చిన ఏ లెక్కలైనా ఉన్నాయి. తెలంగాణ తీసుకొచ్చింది కూడా ఏమున్నాయి, ప్రతి దానికి లెక్క ఉంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తీసుకొచ్చినాయి, దీనికి ఉంది. ఇప్పుడు వాళ్ళు 150. ఇప్పుడు మన అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయా లేదా, రాష్ట్రాల అప్పులు కానీ కేంద్రం చేసిన అప్పులు కానీ? కేంద్రం చేసింది ఎక్కువ. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఏనండి, ఇక్కడ ప్రమాదకరం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ప్రమాదం అయిపోయి మునిగిపోయి వీళ్ళు ఏంటంటే దేశానికి రాష్ట్రాలకు పోలుస్తారు ఏంటంటే, శ్రీలంకకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉంటుందా? విచిత్రమైనటువంటి 150 జీడీపీలో రాష్ట్రం మునిగిపోద్దా? సంపత్ గారు చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవికత ఉందా? లెక్క చెప్పారు, తెప్పిస్తా అన్నారు కదా. మరి కార్పొరేషన్ ఒక్క కార్పొరేషన్ లో 5.5 లక్షల కోట్లు ఉంటే
మీరు టోటల్ గా వైకాపా చేసిన అప్పు గురించి మాట్లాడుతున్నాం. టోటల్ గా ఏదైతే టోటల్ వైకాపా కార్పొరేషన్ చేసిన ద్వారా రాష్ట్రం అప్పు అయితే వీళ్ళు చెప్పింది వైకాపా చేసింది 5.5 లక్షల కోట్లు, అంతకుముందు ఉన్నటువంటి 3.5 అదే చెప్తున్నాం 398 అది 9 లక్షల కోట్ల అప్పు 8 ఉందంటారా? లక్షల కోట్ల అప్పు ఉంది అనేది. మరి అదే అంటే 9 లక్షల కోట్ల అప్పు తెలియకుండా ఉండాలి. ఆర్థిక శాఖ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ లెక్కలన్నీ ఎట్లా వచ్చినాయి, వీళ్ళన్నీ ఎక్కడ లెక్కలు రాస్తున్నారు, గాలిలో లెక్కలా అనేది అయితే ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది అయితే విశ్వసించాలి కదా. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం జరిగింది సంబంధించినటువంటి ఇవన్నీ ఏంటంటే ఇక్కడ రాష్ట్రాల ప్రజలు కొట్టుకోవాలి, రాష్ట్రాల ప్రజలు పొలిటికల్ పార్టీలు కొట్టుకునే విధంగా ఇష్యూని డైవర్ట్ చేయడం, వాళ్ళు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మరిపించడానికి రాష్ట్రాల మీద దోసేసి వాళ్ళు పబ్బం కట్టుకునే వ్యవహారం సంపత్ యాదవ్ గారు, కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి గేమ్ లో నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు 4 ఏళ్ల నుంచి మనకి ఏం చెప్తారండి, 2 ఏళ్లకు ఒకసారి మళ్ళీ 4 ఏళ్లకు ఒకసారి చెప్తా వచ్చారు. ఏమని? లేఖలో మొత్తం డబ్బును ఎఫ్ఆర్బి నుంచి సమకూరుస్తామని చెప్పారు. కానీ తర్వాత మళ్ళీ మొత్తం కట్ చేసుకుంటే పోయి 2020, 2021 కార్పొరేషన్ చేసిన అప్పులన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. 4 నెలలైనా 4 సార్లు మాట మార్చారే కానీ ఇప్పుడు దాకా ఏంటంటే చెప్పలేదు కదా. నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ కార్పొరేషన్ లోన్స్ మాఫీ చేస్తామని అయితే ఎవరు చెప్పారు, మరి ఎప్పుడు చెప్పారు? కార్పొరేషన్ లోన్స్ సీతారామన్ గారు చేస్తారండి, వాళ్ళు మాఫీ చేస్తారు ఎప్పుడు చెప్పారు? మార్చి 31 లేకే మాఫీ ఉండదండి. కార్పొరేషన్ మాఫీ చేస్తామని చెప్పారు. అదే చెప్తున్నాను మీకు. మాఫీ చేస్తే మంచిదేగా మరి. సంపద యాదవ్ గారు చెప్పండి. డేట్ కూడా చెప్తున్నాను. మంచిదే కదండి మరి. మంచిదే కదా, అదే చెప్తున్నాం కదా సార్, మంచిదే కదా. ఎవరికైనా మంచిదే. ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఏదైతే కార్పొరేషన్ ద్వారా చేసి మాఫీ చేస్తే ఎవరికైనా మంచిదే కదా. సో మాట చెప్పట్లేదు. ఓకే, అప్పుడు అప్పుల భారం ఉండదేమో కదా మీరంటున్న. ఎందుకు కార్పొరేట్లకు మాఫీ చేస్తున్నారండి? కార్పొరేట్లకు మరి సార్ ఎట్లా అనుకున్నారు? కార్పొరేట్ అంబానీకి అంబానీకి మన 12,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గురించి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్పొరేషన్ ద్వారా అప్పు చేసిందో వాటికి మాత్రం చెప్తున్నాను. సంతోషమే కదండి. ఒకవేళ సంతోషం, దాని ఏం కాదనలేదండి. నేనేమంటానంటే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రకటించారో అది కరెక్ట్ అనుకుంటే ఎలాగా అంటున్నా. వాళ్ళు చెప్పిన అన్ని కరెక్ట్ అయితే ఎలా అవుతుందండి? పార్లమెంట్ లో చెప్పింది కరెక్ట్ కాకపోతే ఎట్లయితుందండి? పార్లమెంట్ లో చెప్పింది 100% రైట్. వాళ్ళు కార్పొరేషన్ లోన్స్ అందులో మెన్షన్ చేయలే, కానీ బడ్జెట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి డైరెక్ట్ లోన్స్ 100% రైట్. అదే ఇప్పుడు డైరెక్ట్ లోన్స్ 4 లక్షల కోట్లు ఉన్నాయి. సంపద యాదవ్ గారు ఏమంటున్నారంటే డైరెక్ట్ లోన్స్ 4 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏదైతే కార్పొరేషన్ ద్వారా 5 లక్షల కోట్లు 5.5 లక్షల కోట్లు కార్పొరేషన్ లోన్స్ అంటున్నారు సంపత్ గారు. సంపత్ గారు కార్పొరేషన్ లోన్స్ 5.5 లక్షల కోట్లు అంటున్నారు. 5.5 లక్షల కోట్లు కార్పొరేషన్ లోన్ అని నేను అనలేదండి. మొత్తం వైకాపా చేసిన అప్పు గురించి మాట్లాడుతున్నాను. ఏది 2 కలిపా? మొత్తం కలిపండి. మొత్తం డైరెక్ట్ రుణాలు, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు వైసీపీ చేసిందని అంటారు. రాష్ట్రం గురించి వైసీపీ చేసినట్టు అది ఏమన్నా సొంతం కాదండి. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో మీరు చెప్పండి. మీరు రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో చెప్పాలి తప్ప వైసీపీ మీరు ఇవన్నీ అనుకుంటే మళ్ళీ ఏముంటది? 2019 ముందు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది కానీ అన్ని కార్పొరేషన్లు కానీ బ్యాంక్ ప్రభుత్వ గ్యారెంటీలు చేసిన కార్పొరేషన్ రుణాలు కానీ డైరెక్ట్ గా ఆర్బీఐ ద్వారా చేసిన రుణాలు కానీ అన్ని కలిపి 5,90,000 కోట్లే. అది కరెక్టే. మళ్ళీ దీన్ని యాడ్ చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం చెప్తా. మేమైతే ఏదైతే అడిగానో 3,98,000 కోట్లు ఏదైతే ఈ రోజు ఈ నాటికి ఏదైతే అప్పు ఉందని మీరైతే చెప్తున్నారో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కలిపి, ఇంతకు మించి అప్పు లేదని మీరు ఏమైనా రాసిగలుగుతారా అని అడుగుతున్నాం. లేదా ఆ పైన అప్పు మేము కడతామని జగన్మోహన్ రెడ్డి గారు రాయిస్తారా? లేదా రాష్ట్ర ప్రజలకైనా అడిగా. చంద్రబాబు నాయుడు మీరు కడతామంటే రాసిస్తాం 3,98,000 కోట్లు చెప్పి చేసింది. ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ చేసిన అప్పులు మొత్తం 2014 ముందుది చంద్రబాబు నాయుడు చేసింది, మేము చేసింది కలిపి 2 లక్షల కోట్లు.
ఈ 3,90,000 కోట్లు ఆ 2 లక్షలు కలిపితే 5,90,000 కోట్లు మీరు కడతామంటే చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీకు అపాయింట్మెంట్ తీస్తాను, మేము రాయిస్తాము, మీరు 5,90,000 కడతామంటే దీనికి మించి ఆనందం మాకు లేదు. ఏమంటే రోహిత్ గారు ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఒక్క నిమిషం అండి. రోహిత్ గారు ఇక్కడ ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాటికి ఇంతే అప్పు ఉందని ఏదైతే చెప్పించారో పార్లమెంట్ సాక్షిగా, ఒకవేళ నిజం అదే అప్పు అనుకుందామండి, ఇంకా అంత మించి లేదనుకుందామండి. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక్క నిమిషం రండి. నేనేమంటానంటే ఏదైనా కూడా అప్పు చేసిందే రాష్ట్ర ప్రజలు కట్టాల్సిందే తలసరి అప్పుగా మిగిలిపోద్ది. ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న అప్పు 3,95,000 కోట్లు ఏదైతే ఉందని చెప్పారో పార్లమెంటు సాక్షిగా మొత్తం కలిపి గత ప్రభుత్వం అయితే ఉంది, ఈ ప్రభుత్వం మొత్తం కలిపి వీళ్ళు చెప్పేది 3,98,000 కోట్లు ఏదో చెప్తున్నారండి. నేనేమంటానంటే మొత్తం కలిపి గత ప్రభుత్వాన్ని అప్పులు కూడా కలిపి నేను చెప్పేదండి. ఇవి ఏదైతే వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా ఈనాటికి ఇదే అప్పు ఉందని చెప్పేసి వీళ్ళు ఏదైనా రాష్ట్ర ప్రజలకు ఒక లేఖ ఇస్తారా? ఇంతకు మించి అప్పు 5,90,000 కోట్ల రూపాయలు ఉంది అని రాసిస్తా ఉంటున్నారు. 5,90,000 కోట్ల రూపాయలు అదే చెప్తున్నారు సార్, అదే చెప్తున్నారు. ఒక్క నిమిషం రాసిస్తాం. 5,000 కోట్ల పైన వేరే రూపాయి అప్పు లేదని చెప్పి రాసిస్తాం. మీరు కడతారా చెప్పండి సార్. మీరు కడతారా? ఒక్క నిమిషం చెప్తాను. చంద్రబాబు నాయుడు అప్పులు చేయడంలో మీరు బ్రహ్మలన్నా, మీకు రాసేయాలి. అప్పులు చేయడంలో మీరు బ్రహ్మలు, ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు కూడా కుదరబెట్టి అప్పు తెచ్చిన బ్రహ్మలు మీరు మళ్ళీ మాట్లాడతారు. పెట్టి ఈ కథలన్నీ అట్టగడ్డ పెట్టి యనమల రామకృష్ణ రాజోడు చెప్పాడు, అయ్యా ఎవడు అప్పిచ్చేవాళ్ళు 2017లో అవన్నీ మర్చిపోయినారు. అవన్నీ క్లిప్పింగ్ చూపించమంటారు మమ్మల్ని. 6 నెలలుగా మాకు అప్పిచ్చేవాడు లేడు, ఆదాయం లేదు, అప్పు ఎవడి సార్ కాసుకోన్నాము అని చెప్పి క్లిప్పింగ్స్ ఉన్నాయి యనమల రామకృష్ణది. మీకంటే గ్రేట్ ఆడిటర్లు, A1 ఆడిటర్ లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారండి, మాకు లేరట. ఇప్పుడు మీరు అప్పు కడతామంటే మేము జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు అపాయింట్మెంట్ తీస్తాను. 5,98,000 కోట్ల అప్పు ఉంది, దానిపైన ఉంటే మేము కట్టుకుంటాం. రోహిత్ గారు ఇక్కడ ఒక క్లియర్ అండి, మన సుమన్ టీవీ ద్వారా ఒకటి అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 1,60,000 కోట్ల కాకి వీళ్ళు అడిగిన ఎంపీ అడిగిన దానికి జవాబుగా ఆర్థిక శాఖ మంత్రి చెప్పాడు 1,60,000 కోట్లకి వీళ్ళు 2014 నుంచి 2019 వరకు కాకి వీళ్ళు ఏమి ఖర్చు పెట్టిందో చెప్పలేదు. దీనిపైన మనం కమిటీ చేసి నిగ్గుదేస్తామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది. ఓకే, దానికోసం కాదు, ఒక్క నిమిషం అండి. సంపత్ యాదవ్ గారు వేణుగోపాల్ గారు మీరన్న దాని గురించి ఒక ఛాలెంజ్ చేశారు. మొత్తం అప్పు 5,98,000 కోట్ల రూపాయలు ఏదైతే నిర్మలా సీతారామన్ గారు చెప్పారో 3,98,000 కోట్ల రూపాయలు, దాంతోపాటు కార్పొరేషన్స్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ తెచ్చిన మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పు ఈ రోజుకి 5,98,000 కోట్ల రూపాయలు. దీనికి మించి ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే మొత్తం మేము కడతాం అంటున్నారు. ఒకవేళ దీనికి మించి ఎక్కువ లేదు అంటే మొత్తం మీరు కడతారని అడుగుతున్నారు. ఎవరు ఏది కట్టినా రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అంటే తలసరి మీద వస్తుందండి. నేనేమంటానంటే ఈ రోజు మీరు అడిగిందని చెప్తా. మేమేమడుగుతున్నామంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, క్లియర్ గా చెప్పారు, అయ్యా ఈ రోజుకున్న అప్పు ఇదేనో ఇంత మించి లేదు అని చెప్తున్నారు. మేమేమడుగుతున్నాం అంటే వేణుగోపాల్ రెడ్డి గారిని కాదు అడిగేది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా లేదా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నా, అయ్యా నీట్ గా లేటర్ రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇంతే అప్పు ఉంది లేదు అని చెప్పి రేపు వచ్చే ప్రభుత్వం చెప్తున్నాను సార్. అదే రేపు వచ్చే ప్రభుత్వం ఇంత మించి కట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా ఎక్కువ అడిగితే మేము వ్యక్తిగతంగా కట్టాలి అని అనిపిస్తారా? 24లో వచ్చే ప్రభుత్వం కూడా మాది చెప్పాలి.
మీరు ఇప్పుడు కడతామంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ తీస్తాను. ఏమి ఒకరు 24 గంటలు మీతోనే ఉంటాడు, మొత్తం ఆడిట్ లెక్కలన్నీ తెచ్చి ముందేస్తాడు. మీ చంద్రబాబు నాయుడు ఆస్తులను కట్టమని చెప్పు, దోచుకునిందంటే బయటగా మనం. మీ చంద్రబాబు నాయుడు అమెరికాకు పోయిస్తే తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమొస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అమెరికా చేస్తాడు చంద్రబాబు నాయుడు అని వేస్తారు. అదే విధంగా చైనాకు పోయిస్తే చైనా చేస్తాడు అని వేస్తారు. అదే విధంగా జపాన్ పోయిస్తే జపాన్ చేస్తాడు అంటాడు. అలాంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్తాడో దాన్నే చేస్తాడు. చెప్పుకుంటూ 23 సీట్లకు నిలబడలేదు. ఈ రోజు 65 నుంచి 150 సీట్లు ఎందుకు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడమ తిప్పుడు నాయకుడు కాబట్టి 151 సీట్లు వచ్చింది. మీకు ఒక స్టెప్ తగ్గత ఈ రోజు 23 సీట్లకు వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడిని నమ్మే ప్రజలు లేరు. ఓకే, ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీరు అన్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పు 5 లక్షలు. వేణుగోపాల్ గారు ఒక నిమిషం. ఓకే, ఈ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 5,98,000 కోట్ల రూపాయలు, దగ్గరగా 6 లక్షల కోట్ల రూపాయలు. కేంద్రం ఏమో 155 లక్షల కోట్ల రూపాయలు. ఈ రెండు అప్పులు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయా లేదా? కేంద్రం 155 కోట్ల లక్ష కోట్లు. అవును, 155 కోట్ల లక్షల కోట్లు, 155 లక్షల కోట్లు. వీళ్ళు దాన్నంతా ఏమడగరు. జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనంత ఉంటే అప్పు చేశాడు. వీళ్ళంతా ఏమనంటే 100 కోట్లు ఇచ్చేసిపోయాడు సార్. చంద్రబాబు నాయుడు 2019 మే 30వ తేదీ 100 కోట్లు పెట్టేసిపోయాడు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీలో. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు. 100 కోట్లు పెట్టేసిపోయారు. ఆ రోజుకి అప్పు ఎంత ఉంది? 3,90,000 కోట్లు ఉండింది. 4 లక్షల కోట్లు పెట్టున్నారు ఆ రోజు అప్పు. అవునయ్యా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నువ్వు పోతా జగన్మోహన్ రెడ్డి దాని మాయం చేసినట్టు మాట్లాడతారు. 2024 నువ్వు పోయేటప్పుడు ఎంత పెడతావు చూద్దా? 2024లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, బీజేపీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, కమ్యూనిస్ట్ వాళ్ళు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దివాలా తీస్తున్న పార్టీ కార్యాలయం బీగాలు వేయడం ఖాయం. ఓకే, విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, అటు చూస్తే 150 లక్షల కోట్లు, ఇటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వేణుగోపాల్ గారు చెప్పింది డైరెక్ట్ రుణాలు కానీ కార్పొరేషన్స్ ద్వారా తెచ్చిన కానీ దగ్గరగా 6 లక్షల కోట్ల రూపాయలు. ఇవి ఆంధ్రప్రదేశ్ వరకు ఈ అప్పు ప్రమాదకర స్థాయిలో ఉందనుకోవాలా లేదనుకోవాలా? కొంచెం ప్రమాదకరం అనేది కాదు కానీ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రంది ఘోరంగా ఉన్నది పరిస్థితి. 152 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఏం చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్ని గవర్నమెంట్ కలిపి పడుకున్నటువంటి 6 లక్షల కోట్లలో ప్రజలకు సంక్షేమ పథకాలు పోయినాయి, ప్రజల నుంచి డబ్బు రొటేషన్ అవుతుంది, కొంచెం ఇంకే రకరకాల రూపంలో జరుగుతున్నది. బీజేపీ 8 ఏళ్లలోనే 100 కోట్ల 100 కోట్లు 100 లక్షలు అంటే 155 లక్షల కోట్లు అంటే 100 అప్పటి వరకు 56 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు 2014 వరకు వీళ్ళు 100 లక్షల కోట్లు అయిపోయింది. 155 లక్షల కోట్ల అప్పు పోయినటువంటి దాంట్లో యావరేజ్ గా నెలకు 80,000 కోట్లు 90,000 కోట్లు అప్పు చేసినటువంటి సిచ్యువేషన్ బీజేపీ గవర్నమెంట్ చేసి ఏం చేస్తున్నారు? వీళ్ళంటే సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకు పంచుతున్నారు, ప్రజల రొటేషన్ అవుతుంది అనుకుందాం. తెలంగాణలో ఇట్లా చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు, ప్రజల్లో రొటేషన్ అవుతున్నది. ఏది మిషన్ భగీరథ కావచ్చు, మంచినీటి సౌకర్యాలు కావచ్చు, దీనికి ఎలక్ట్రిసిటీ కోసం కానీ వాళ్ళు ఏం చేసారు? కేంద్రము 155 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఉందా? కేంద్రమే ఆలోచించాలి. రాష్ట్రానికి ఒక పోలవరము, రాష్ట్రానికి ఒక కాళేశ్వరం లాంటి దేశంలో కట్టిరా? లేదు. పోలవరానికి ఏదో కడుతున్నా అది అనుకుందాం. మిగతా రోడ్ల సంగతి నేషనల్ హైవేస్ వేస్తున్నామని అంటారు. నేషనల్ హైవేస్ వీళ్ళు వేసేది ఏముండదు. నేషనల్ హైవేస్ ఏం చేస్తారు? వీళ్ళు ఏమైనా తక్కువ పర్సెంటేజ్ పెడతారు. ఎవరు చేస్తారు? కాంట్రాక్టర్స్ చేస్తారు. కాంట్రాక్టర్స్ చేసిన తర్వాత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. దీనికి గవర్నమెంట్ సపోర్టింగ్, అది కూడా స్టేట్ గవర్నమెంట్లకు ఇంకెక్కువ పడుతుంది. అందులో ఏమది ల్యాండ్ అక్విజిషన్, నేషనల్ హైవేస్ ల్యాండ్ అక్విజిషన్ అంతా స్టేట్ గవర్నమెంట్స్ చూసుకోవాలి. ఓన్లీ వాళ్ళు రోడ్లు వేసేది. వాళ్ళు ఆ కాంట్రాక్ట్ సంస్థకు సపోర్ట్గా ఉంటూ ఇంత పర్సంటేజ్ కొంచెం అమౌంట్ పెడతారు. వాళ్ళు రోడ్లు అప్పులు తీసుకొచ్చి ఆ ప్రైవేట్ సంస్థ కాంట్రాక్టర్ రోడ్లు వేస్తారు,
టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. ఇప్పుడు అన్ని బీఓటీ కదా, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టమే అన్ని రోడ్లు నడుస్తున్నాయి. ఏం చేశారు వీళ్ళు? ఎయిర్పోర్ట్లో పోర్టులో ఏమైనా ఉంటే రిపేర్ చేయడం, దానికి అమ్మేయడం. దాదాపు మంచి దేశంలో ఉన్నటువంటి 10-15 పోర్టులు, ఎయిర్పోర్టులు మొత్తం దానికి కట్టబెట్టారు. ఈ కట్టబెట్టే పద్ధతిలో కూడా ఏంటంటే ఏదైనా రిపేర్లు ఉన్నాయనుకోండి, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి రిపేర్లు చేయాలి, దానికి ఇచ్చేయాలి. ఇట్లాంటి వ్యవస్థ రూపొందించడం జరిగింది. 155 లక్షల కోట్ల అప్పుతోటి మీరు రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టొచ్చు ఉన్నట్టు అంటున్నారు. 70,000 టీఎంసీలు వృధాగా ఉన్నటువంటి దేశంలో మీరు ఇప్పటివరకు మనం 30,000 టీఎంసీలు కూడా ఉపయోగించుకోవట్లేము. మీరు కనీసం దాన్ని 50,000 టీఎంసీలు ఉపయోగించుకునే విధంగా ఈ 155 లక్షల కోట్లతోటి రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు, మంచి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్లస్ దేశానికి మొత్తం ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేది, దేశానికి కరెంటు పోకుండా ఇచ్చేది. ఈ మౌలికమైన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి కరెంట్ లేనట్టు అంటే రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కువగా రాష్ట్రాలు చూస్తే మరీ సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటుంది. అవును. సో ఇట్లా కాకుండా ఉత్పాదకత కోసం ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆలోచన అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కానీ ఉందా? లేకపోతే కేవలం మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఎలాగ అధికారంలోకి రావాలనే ఆలోచన ధోరణి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వ మూలధన వ్యయం కింద దీన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్నే రాష్ట్రాలు బాగా పెడుతున్నాయని, కొన్ని రాష్ట్రాలు బాగా పెడుతున్నాయని ఆర్బీఐ నివేదిక కూడా ఉన్నది. తెలంగాణ చూసుకున్నా, తెలంగాణ మూలధన వ్యయమే బాగా పెట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు, మంచినీటి సౌకర్యము, విద్యుత్తు, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవన్నీ ఉత్పాదక రంగంలోకి వస్తాయి అనేది మూలధన వ్యయం కింద పెట్టుబడులు పెడుతున్నటువంటిది అనేది. అదేవిధంగా ఉచితాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెడుతున్నారు. ఉత్పాదక రంగం దానికి ఎంత ఉందనేది నాకు పూర్తి ఐడియా లేదు. అదే ఎంత పెడుతున్నారు మూలధన వ్యయం కింద అనేది ఐడియా లేదు. ఆ రకంగా చేస్తుంటే వీళ్ళు పేద ప్రజలకు పంపుతున్నటువంటి డబ్బులల్లా రొటేషన్ అయ్యి ప్రజలకు ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. వీళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు మొత్తం అమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతూ వాళ్ళ లోన్స్ దాదాపు 12 లక్షల కోట్ల రుణాలు రైట్ ఆఫ్ చేశారు. మళ్ళీ కొంతమంది దాదాపు 10-15 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకులకు ఎగ్గొట్టిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈడనే నీకు 30 లక్షల కోట్లు కనిపిస్తున్నాయి వీళ్ళు ఎగ్గొట్టిపోయినటువంటి. అంటే మీరు చేసిన 100 లక్షల కోట్ల 30 లక్షల కోట్లు ఇవే కనిపిస్తున్నాయి. సంపత్ యాదవ్ గారు, మీరు కేంద్రం ప్రమాదకర స్థాయిలో ఉంది అని నిజానికి అంటారు. ఎందుకంటే జీడిపిలో 60.2% కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. సో కేంద్ర ప్రభుత్వంని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైపే ఎందుకు వేలు పెట్టి చూపిస్తున్నారు? లేదండి, కేంద్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలోనా ఓవరాల్ గా అన్ని రాష్ట్రాలు కలిపారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అప్పులు చూసుకున్నట్లయితే 6 లక్షల కోట్ల దగ్గరగా 5,98,000 కోట్ల రూపాయలు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం తీసుకున్నటువంటి అప్పులు చూస్తే 155 లక్షల కోట్ల రూపాయలు. సో ఈ రెండింటిని కూడా ఎలా చూడాలి? కేంద్రం కూడా ప్రమాదకర స్థాయిలోనే ఉందా? కానీ మీరు వైసీపీ వైపే చూస్తూ ఉన్నారు మీ విమర్శలన్నీ కూడా. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఏదైతే మా ఎంపీలు ఉన్నారో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్తానే ఉన్నారు. కానీ ఏదైతే ఇప్పుడు మన విశ్లేషకులు చెప్పినట్టుగా ఈ రోజు దేశం మొత్తం మీద ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ లేకపోవడం, లేకపోతే వాళ్ళని అడిగే ధోరణి లేకపోయిన దాని వల్ల కూడా వాళ్ళ విచ్చలవిడితనంగా ఉందని చెప్పి అనిపిస్తుంది. అంటే ఏంటంటే నేను అనేది భయం అనేది లేకుండా విచ్చలవిడిగా పోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. రెండోది కేంద్రం కూడా అండి, కేంద్రానికి కూడా ప్రతిపక్షం లేకుండా పోయిందండి. ఏదైనా ప్రతిపక్షం ఉన్నట్లయితే దానికి తగ్గట్టు ఉంటది, ప్రతిపక్షం లేకపోయిన దాని వల్ల ఇదంతా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత అప్పు చేసాం, దేనికి చేసాం అని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు లేరండి. అడిగినా కూడా చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే ఎన్ని రాష్ట్రాలు కూడా మొత్తం కూడా ఈరోజు బీజేపీ మయమైపోయి చాలా రాష్ట్రాలు అన్ని ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, వీళ్ళు అడిగే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏదో ఈడీ కేసులు అని చెప్పి లోపలికి పంపించే పరిస్థితిలో ఈరోజు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మాట్లాడితే. కాబట్టి కేంద్రం చేసిన అప్పు కూడా ఈరోజు ఏదైతే ఇప్పుడే చెప్పారు కదా, దాని గురించి కూడా ప్రశ్నించాల్సిన సమయం అయితే ఉంది, ప్రశ్నించాలి కూడా. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు మాకైతే ఎంపీలు లేరు, ఏం లేరు. ఈరోజు వైకాపాకి అయితే సాలిడ్ గా ఎంపీలు ఉన్నారు, లేదా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు అడగాలి కదా, అడగకుండా గమ్మున్నారు. మాకైతే ఉన్నోళ్ళు 2-3 వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఓకే, వేణుగోపాల్ గారు.
సార్ అదే ఈ రోజు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా ఏం అంటే చెప్తుందంటే ఎంతమంది ఎంపీలు ఉండి కేంద్రం మాట. కేంద్రం ప్రమాదకర స్థాయిలో అప్పులు చేస్తున్నా వాళ్ళని ఏం ప్రశ్నించట్లేదు, ఎందుకంటే ప్రాపకం కోసం వాళ్ళు మీరు ప్రశ్నించేది కాదు సార్, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఉమ్, మీరేం 3,90,000 కోట్లు అప్పు చేసేసారే, మ్మ్. రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము అదే చెప్తున్నాం. బీజేపీ భయం ఎందుకన్నా భయం ఎందుకన్నా మీరు చేసిన దాని గురించి చెప్పొచ్చు అని అడగచ్చు కదా మీరున్నారు కదా అడిగేదానికే. మీరున్నారు కదా, ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు. మీరు మెడలోంచి సాధిస్తారు కదా, ఏది కూడా మెడలోంచి సాధిస్తారు కదా. ముగ్గురు 2014లో వచ్చినారు కదా, మేము కాదు, ముగ్గురం మీకు ఒకటే, ఇచ్చారు మేము కదా. సాధించేస్తామని. మీరు మెడలోంచి సాధించేవాళ్ళు కదా మీరు. అవునన్నా, 2014 నుంచి మీరు 2019 వరకు ఏం సాధించినారో అది చెప్తే మేము మెడలు ఉంచినామా కాళ్ళు ఉంచినామా చెప్తాం వాళ్ళకి. నేను చెప్తా అన్నా, మీకు ఆ ప్యాకేజ్ వద్దు, ఇదైతే ఉద్యోగాలు కావాలా? మీరు టాపిక్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదలుచుకోలేదు, అప్పుడు ఏదో సోది చెప్తారు. ఇప్పుడు మాకు ఇచ్చిన టైం కూడా మీరు తినేస్తామంటారు. నువ్వు కూడా 2 సోదే నిమిషాలు కదన్నా. 2 నిమిషాలు ఇవ్వండి. 2 నిమిషాలు. బీజేపీ మేము ఏం ప్రశ్నిస్తున్నామో, బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఏం అడుగుతున్నారు. ఈ రోజు బీజేపీ దేశానికి ఏమి ఒరగబెట్టకపోయినా ఈ రోజు దాదాపు 100 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టేసింది. అది ఏమిరా అంటే, మేము 20 లక్షల కోట్లు కరోనాలో ఇచ్చామంట. 20 లక్షల కోట్ల కరోనాలో ఏ వ్యక్తికి కానీ ₹1 ఇచ్చిందిలా. 2 సార్లు బియ్యం తప్ప. పైగా రైళ్లలో వృద్ధులకు ఇచ్చే కొద్దిపాటి రాయితీని కూడా తీసేసింది కేంద్రం. కదా రైళ్లలో వృద్ధులకు ఇచ్చే కొద్దిపాటి రాయితీని కూడా తీసేసింది కేంద్ర ప్రభుత్వం. అదే ఈరోజు సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ అని, సాధికారిక సర్వే అని చెప్పేసి ఉండే పెన్షన్లు తీసేయడము, ఉండే రేషన్ కార్డులు తీసేయడము, అన్ని కండిషన్స్ పెట్టడము, ఈ విధంగా చేసుకుంటూ నిర్వీర్యం చేస్తా ఉంది. మళ్ళీ అప్పు ఎందుకు చేసిందంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేశాడు, జగన్మోహన్ రెడ్డి రోడ్లు లేదు, జగన్మోహన్ రెడ్డి అది లేదు అంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యాపారం గురించి మాట్లాడతారు, ఈజీ ఆ బిజినెస్ గురించి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరము 2 సార్లు మీరు ఎందుకు అడగలేదు అని అడుగుతున్నారు. అయితే వేణుగోపాల్ గారు ఒక డౌట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు 3.98 లక్షల కోట్లు, కానీ కార్పొరేషన్స్ ద్వారా తెచ్చినవి 5,98,000 కోట్లు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 155 లక్షల కోట్లు. ఇవైనా వాస్తవిక అప్పులైనా ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? ఈ 155 లక్షల కోట్లైనా వాస్తవిక అప్పులైనా ఇంకా ఎక్కువ అప్పులు ఉండే అవకాశం ఉంటుందా? సార్ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు, కిషోర్ కుమార్ అనే ఎంపీ అడిగిన ప్రశ్నకు గాను ఆమె చెప్పడం జరిగింది. 155 లక్షల కోట్ల అప్పు ఉంది, అదే విధంగా ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది అంటే అన్ని డీటెయిల్స్ చెప్పారు. మేము 8వ ప్లేస్ లో ఉన్నాము. కానీ తెలుగుదేశం ఏం చెప్పిందంటే, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంక ఎవరు ఇలాంటి అప్పులు చేయలేదని ఇప్పుడు తెలిసింది. పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. దాన్ని అందరూ స్వాగతించాలి, దాన్ని అందరూ నమ్మాలి. దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మన ఛానల్లో ఉండేవారు, వాళ్ళు వ్యతిరేకించవచ్చు. కానీ పార్లమెంట్ లో అబద్ధాలు చెప్తారు, పార్లమెంట్ లో నిజాలు చెప్పారని చెప్పి మాట్లాడటం వీలుగా మనం చూస్తున్నాము. 99% అవన్నీ కరెక్ట్ లెక్కలే ఉంటాయి. దాన్ని పారదర్శకంగా పార్లమెంట్ లో చెప్పింది అబద్ధం ఎవరికైనా కానీ జరుగుతాయి. పార్లమెంట్ లో చెప్పింది అబద్ధం అనట్లేదు, పార్లమెంట్ కాదు, పార్లమెంట్ లో చెప్పింది ఏముంది, ఆర్బీఐ ఏదైతే చెప్తారో అది చెప్తారు. మీరు ఇచ్చే లెక్కలే ఇవ్వలేదు అని చెప్తున్నాం మేము. మీరు ఏదైతే అక్కడ ఇచ్చారో చెప్తారు. ఎఫ్ఆర్బిఎం కు లోబడి సెంట్రల్ కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకుని అప్పు తీస్తారు సార్. మీరు మీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ కనుక్కోండి. కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్న రుణాలు అవి బహిరంగ రుణాలు, అవి అప్పుడు అయితే ప్రైవేట్ ఫైనాన్స్ లో ఇంకో ఫైనాన్స్ లో తీసుకోవచ్చు. ఇది ఎఫ్ఆర్బిఎం కు లోబడి బ్యాంకులు వీళ్ళకి 12 లక్షల కోట్ల ఎంత ఉందంటే దానికి తగినట్టుగా 5.5% రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవచ్చండి. కార్పొరేషన్ ద్వారా వాటి ద్వారా లోన్ తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ చెప్పాల్సిందే. ఈ రోజు కేంద్ర పర్మిషన్ తోనే ఈ రోజు ఇంత అప్పు చేసింది తెలుస్తుంది. దాన్ని తప్పు లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు లేదంటారు ఏంది? రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేకపోతే కూడా అప్పేడు. అవి అప్పిచ్చే బ్యాంకులు అప్పేదు, ఆర్బీఐ అప్పులు ఇవ్వు, ఆర్బీఐ నిలగడేస్తాయి. మీరు చెప్పేది కరెక్ట్ అంటారు. మీరు చెప్పినట్టు చెప్పలేము అక్కడ అన్ని.
ఖచ్చితంగా కేంద్రం పర్మిషన్ లేకుండా ₹1 కూడా తాలేము. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ₹1 కూడా తాలేము. ఇదేం ప్రైవేట్ బ్యాలెన్స్ అనుకున్నావా? నీరవ్ మోడీ ఆ మోడీ అప్పులు చేసి వెళ్ళిపోవడానికి. కేంద్ర ప్రభుత్వం తెలియకుండా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసేదానికి లేదు. కేంద్రం చేసే అప్పు రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు, కానీ మనం చేసే ప్రతి రూపాయి వాళ్ళకి చెప్పాలి. రైట్. మీరు ప్రశ్నిస్తారా లేదా బీజేపీని? మీరు ప్రశ్నిస్తారా లేదా బీజేపీని? వీళ్ళు చెప్తారు సార్, వీళ్ళు రైట్. రాబోయే 2 ఏళ్లలో ఈ అప్పులు ఏ మేరకు చేరే అవకాశం ఉందండి? రాబోయే 2 ఏళ్లలో ఈ అప్పులు, ఇప్పుడున్న అప్పులు ఏ మేరకు చేరే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 20,000 కోట్లు అసలు కట్టాడు, మిగతా వడ్డీ కట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి సంవత్సరం కడతా వస్తారు, తీరుస్తా రావాలి. వీళ్ళలాగా మేము అప్పు చేయలేదు, మేము తప్పించుకునే పరిస్థితి లేదు. చేసింది చేసామని చెప్తాము, కట్టింది కట్టామని చెప్తాము. అప్పులు ఎవరేం చేస్తారయ్యా? శక్తికి మించి చేయకూడదు అని చెప్తున్నారు. ఎవరు చేశారు శక్తికి మించి? 5 ఏళ్లలో 2 లక్షల కోట్లు. 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడతాంటే, పన్నులు రాకుండా పోతే, ఆర్థికంగా ఇబ్బంది పడతాంటే కేంద్రం మనం సాయం చేయకపోయినా చెత్త మీద పన్ను కూడా వసూలు చేస్తున్నారు. మీరు ఎక్కడ వసూలు చేయడం లేదయ్యా? చెత్త మీద పన్ను అనేది నీట్నెస్ కోసం చేస్తారండి. ఇంటి పన్ను కట్టించుకుంటారు, ఇంటి పన్ను కట్టించుకుంటారు. మొత్తానికి ఎవరైనా అప్పు చేసినా ప్రజల దగ్గర నుంచే కదా ఏదో రకంగా వసూలు చేసి మళ్ళీ ఎవరు ఎన్ని అప్పులు చేసినా మళ్ళీ ప్రజల మీద ఏదో రకంగా పన్నుల భారం మోపే కదా తీర్చాల్సింది. రోహిత్ సార్ మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం సార్. సార్, ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పన్నులు వేయాల్సింది 18% వేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8% వేస్తుంది. దాన్ని తెలుసుకోమండి. 18% వేయాలి పన్నులు, కానీ 8% లోనే ఉంది ఇప్పటికి. ఇప్పుడు చెప్తానండి, విలువ ఆధారిత పన్నులు కూడా వేసే ప్రభుత్వం మీదయ్యా. విలువలు పెంచేసి విలువ ఆధారిత పన్నులు తగ్గించామంటేట. అవును, కరెంట్ ఛార్జీలో 25,000 కోట్లు ఏపీడీసీఎల్కి బాకీలు పెట్టేసిపోతే దాన్ని కట్టింది మేము. 25,000 కోట్లు డిస్కామ్ బాకీ పెట్టేసిపోతే దాన్ని కట్టిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి కట్టాడు. జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కట్టాడు కాదయ్యా. జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కట్టా. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఇప్పుడు వీళ్ళు నిన్న ఏం చేశారంటే ఎల్లో మీడియాలో రాసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేటట్టు విపరీతంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదని. ఈ రోజు రేపు డిబేట్లు దీని గురించి జరగాలి. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి చూపిస్తున్నారు, కానీ మా ముందు వీళ్ళు పప్పులు ఉడకడం లేదు. మేము ఫుల్ నాలెడ్జ్ తో మనం కన్క్లూడ్ చేద్దాం. మీరంటారు టీడీపీ నుంచి సంపద యాదవ్ గారు సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పైమాట అంటారు, కానీ వైసీపీ నేతలు మాత్రం మొత్తం అప్పు 3.98 లక్షల కోట్ల రూపాయలు. ఇది నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. అయితే కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్న ఈ అప్పులన్నీ కలిపి సుమారు 5,98 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఎస్, ఫైనల్గా మీరు కన్క్లూడ్ చేయాలి ఎన్నర విజయ్ గారు. రాబోయే 2 ఏళ్లలో ఈ అప్పులు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంటుంది? అది ప్రజల మీద ఎలాంటి భారాన్ని కలిగించే అవకాశం? అప్పులు ఎట్లా ఏంటంటే ఇంకా పూర్తిగా రిటర్న్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కేంద్రం పెట్టిన కండిషన్స్ కావచ్చు, ఇప్పుడు కొత్త కండిషన్స్ తోటి అన్ని రాష్ట్రాలు షేక్ అయిపోతున్నాయి. కొత్తగా బడ్జెట్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ను చూసి వాళ్ళు పెట్టిన కండిషన్స్ని బట్టి 2022-23 అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ని పెట్టుకున్న తర్వాత నెల తర్వాత కండిషన్స్ అన్ని చేంజ్ చేసేసారు. కండిషన్స్ అన్ని చేంజ్ చేసేసరికి వీళ్ళు షేక్ అయిపోతున్నాయి. అన్ని రాష్ట్రాలు రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి. మళ్ళీ దానికోసం ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి మళ్ళీ ఏదో రూపంగా రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రుణాలు పెరుగుతాయి, కానీ ఆ రుణాలని ఉత్పాదక రంగం వైపు ఎక్కువగా మళ్లించి ప్రజల యొక్క ఆస్తులను పెంచినట్లయితే, ఉత్పత్తి పెంచినట్లయితే, జిఎస్డిపి పెంచినట్లయితే, అంటే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి జిఎస్డిపి పెంచాల్సినటువంటి ప్రయత్నాలు జరగాలి. అది జరగకపోతే ఇబ్బందికరమైనటువంటిది. జిఎస్డిపిలో తెలంగాణ దాదాపు 38 to 40% మధ్యలో ఉన్నది, ఏది అన్ని లోన్స్ కలిపి. మొన్నటి వరకు జిఎస్డిపిలో ఈ రూల్స్ చేంజ్ అయినప్పుడు రూల్స్ చేంజ్ అయినంత కాలం ఎఫ్ఆర్బిఎం పరిధిలోపే ఉన్నాయి. అదేవిధంగా జిఎస్డిపి 25% లోపే ఉన్నాయి. రూల్స్ చేంజ్ చేసిన తర్వాత అవి కలిపి 40%, 38 to 40% మధ్యలో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ది 50 వరకు ఉన్నట్టున్నాయి. జిఎస్డిపిలో 50%, 55% మధ్యలో ఉన్నట్టున్నాయి.
దీని ఏంది ఉత్పాదక రంగం వైపు మళ్ళించినట్లయితే ప్రజల్లో నిరంతరం కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఏర్పాటు చేసినట్లయితే దాని జిఎస్డిపి పెరుగుతుంది. అది ఆ రకంగా చేసుకోవాలి. సో సంపదను సృష్టించే విధంగా సంపదను సృష్టిస్తే పెద్ద విషయం కాదు ఇది. ఎగ్జాంపుల్ కాళేశ్వరం ఒక ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు పెట్టి కట్టారని విమర్శలు చేస్తున్నారు. కానీ మన ప్రధానమంత్రి వచ్చే చెప్పాడు, మేము 6 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు కేవలం వరి ధాన్యం మాత్రమే వరి ధాన్యానికే 1,00,000 కోట్లు పెట్టి కొన్నాము ఎఫ్సిఐ ద్వారా అనేది. అది ప్రొడక్టివిటీకి వచ్చినట్టే కదా, రాష్ట్రం యూనిట్ గా తీసుకున్నట్లయితే. అట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే జిఎస్డిపిలు పెంచుకున్నట్లయితే పెద్ద విషయం కాదు. మొత్తానికి జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ ఆంధ్రప్రదేశ్ అప్పు అటు కేంద్రం అప్పు కూడా చూస్తూ ఉంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితిలోనే ఉంది అంటున్నారు. కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే 5,98,000 కోట్ల రూపాయలు మొత్తం అప్పు ఉంది. బహిరంగ మార్కెట్లో తెచ్చిన అప్పు మాత్రం 3,98,000 కోట్ల రూపాయలే. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉందని చెప్తున్నారు. కేవలం 1.30 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం బహిరంగంగా రుణాలు చేసింది. ఇవి వైసీపీ లెక్కలని చెప్తున్నారు. కానీ టీడీపీ కావాలని విమర్శలు చేస్తుంది అంటున్నారు. టీడీపీ మాత్రం కాదు, మొత్తం అప్పులన్నీ కలిపి 8 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని టీడీపీ విమర్శిస్తూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజులు ఈ అప్పులను తగ్గించుకోవడానికి, సంపదను సృష్టించడానికి కూడా ప్రభుత్వాలు ఏ మేరకు కృషి చేస్తాయనేది. ఎందుకంటే అప్పులు చేయటం సహజమే, కానీ వాటిని ఎందుకు అప్పులు చేస్తున్నాము, దాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. అందులో కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి, రాష్ట్రాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నారా విజయ్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నారా విజయ్ గారు, సంపత్ యాదవ్ గారు, వేణుగోపాల్ గారు, సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి రాష్ట్రాలు కేంద్ర అప్పుల గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇవి ఈ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.